హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ పెసరపప్పు హల్వా. ఈ హల్వా చేయడానికి గిన్నెను పెట్టుకొని అందులోకి 1 కప్పు పెసరపప్పుని తీసుకోవాలి. ఈ పెసరపప్పులో వాటర్ పోసుకొని 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇట్లా 2 సార్లు వాష్ చేసిన పెసరపప్పులో వాటర్ పోసుకొని 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 గంటల ముందే నానబెట్టుకొని తీసుకున్నాను. చూడండి, ఇట్లా నానితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ 1 స్పూన్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం కోసం గిన్నెను పెట్టుకొని అందులోకి 3/4 కప్ చక్కెరని వేసుకోవాలి. 1/2 కప్ వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. చక్కెర అంతా కరిగి జస్ట్ చేతికి అంటుకునేలాగా ఉంటే సరిపోతుంది పాకం. ఇట్లా చేతికి అంటుకునేలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇట్లా చక్కెర పాకం పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి కరిగిన తర్వాత కాజు బాదం వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా మంచిగా వేగిన తర్వాత నెయ్యిలో నుంచి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమం వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి మళ్ళీ 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 1 కప్పు పెసరపప్పుకి నాకు 5 స్పూన్ల నెయ్యి సరిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి.
పచ్చివాసన పోయి ఇట్లా వేగేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇట్లా వేగిన తర్వాత ఇందులోకి చక్కెర పాకంని వేసుకోవాలి. చక్కెర పాకం వేసుకున్న తర్వాత ఇందులోకి మొత్తం అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా వేగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.